మీకు చెప్పినట్లుగా ఒక అనౌన్స్మెంట్ చేయాలని ఆశపడుతున్నాను. టైమ్ అండ్ అగైన్ మనము ఇక్కడ కొంచెం స్పిరిచువల్ డిస్టర్బెన్స్ మనం కలిగి ఉన్నాము. ఈరోజు బిగినింగ్లో కూడా దిస్ ఇస్ స్మాల్ ప్రాబ్లం. ఇది సెప్టెంబర్ 1న అందరం కలిసి పనిచేస్తామని మెమరాండం మీద MOU మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ సహోదరులు సంతకం పెట్టినారు. ఇది ఈరోజు ఆదివారం 12th సండే, సెప్టెంబర్ 1 నుండి ఈరోజు 12th సండే. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ అన్కంపాటబిలిటీ ఇన్ ద చర్చ్. యు ఆర్ అవర్ ఫ్యామిలీ. I request not to relay this. It is only for this family. Please don't relay. Okay? Because they won't understand. ఇప్పుడు ఇక్కడ గడిచిన 8 సంవత్సరాల తర్వాత మనం కలిసి పనిచేస్తామని ఉన్నాము. సో కొంతమంది సహోదరులు, వాళ్ళతో పాటు నేను కూడా ఉన్నాను, ఆఫీషియల్స్కి మేము వెళ్ళి మేము కలిసి పనిచేస్తాము, సొసైటీ కాదు, ట్రస్ట్ కాదు, మేము కలిసి పనిచేస్తామని సంతకాలు పెట్టినాం. ఆ కండిషన్ మీద వాళ్ళు హెల్ప్ చేశారు, దేవుడు హెల్ప్ చేశాడు. దేవుడు మనుషులు వాడుకుంటాడు. సో గాడ్ యూజ్డ్ మెన్, ఎవరైనా కానివ్వండి. సో ఇది ఈ స్థితి రావటానికి కారణం దేవుడి కార్యములు, మనుషులను వాడుకున్నాడు. సో ఎవరు మనుషుల పేరు చెప్పట్లేదు. సో సాఫీగానే సాగుతూ ఉంది పరిచర్య, మీరు చూస్తున్నారు ఎవ్రీ సండే. సో ఇప్పుడు ఈ మధ్య సమస్య ఏంటంటే, ఇప్పుడు ఒక ట్రస్ట్ సొసైటీ కాకుండా మేము కలిసి పనిచేస్తామని చెప్పిన మన పెద్ద సహోదరులు సమూహం వారి మధ్య ఐక్యత లేదు. సంఘం అంతా బాగానే ఉంది. హోల్ కాంగ్రిగేషన్ ఇస్ వెరీ వెరీ innocent. సో వీ అప్రిషియేట్ యూ ఫర్ యువర్ లవ్, ఫర్ బేరింగ్ అండ్ బట్ దెర్ ఈస్ ఏ అన్కాంపాక్టబిలిటీ. కారణం ఏంటంటే మనకు తండ్రి లేడు. ఐఎమ్ సారీ కురియన్ గారు, వీ హ్యావ్ నో ఫాదర్. ఎర్లియర్ ఆల్సో ఐ టోల్డ్ దిస్, వీ డోంట్ హ్యావ్ a father. When there is no father, such a situation is expected, anticipated. So same thing is happening. No, what is to be done today? ఏం చేద్దామంటే, ఏం కావాలంటే ఇప్పుడు ఇది పెరీనియల్ ప్రాబ్లం. ఇట్ విల్ నాట్ బి సాల్వ్డ్. కారణం ఏంటంటే ఈ పెద్ద సహోదరులు కలిసి రావట్లేదు, వాళ్ళకి చెప్పబడిన ఒడంబడి ప్రకారం ఉండలేదు. ఈ రోజున మేము లోకల్ అంటే ఇక్కడ ఆరాధన చేసేవాళ్ళం. డోంట్ మిస్టేక్ దట్ వాట్ ఈస్ నాన్ లోకల్ అని. ఇక్కడ ఆదివారం ఎబురులు ఆరాధన చేసేవాళ్ళము ముగ్గురము. ఈ రోజున పరిచర్య చేయట తీర్మానం ఎప్పుడైందంటే శుక్రవారం తీర్మానమైంది. దెర్ ఇస్ 2 days బ్యాక్ ఏదో కోర్టు కేసు ఉందని, ఎవరి మీద కోర్టు కేసు వచ్చిందని, సేవకుల మీద ఇది వచ్చింది. అవన్నీ నేను వివరాలు చెప్పను. అసలు కోర్టు కేసులు మేము చేయము, కోర్టుకు వెళ్ళము, మేము కలిసి పనిచేస్తామని మెమోరాండం మీద సంతకం పెట్టిన తర్వాత ఎవరైనా, ముఖ్యంగా నాయకులు, ముఖ్యంగా సేవకులు కోర్టుకు వెళ్ళటము న్యాయం కాదు. టైమ్ హస్ కమ్, వీ హ్యావ్ టు చెక్ దిస్. Otherwise, house of God will be ruined. Our testimony will be spoiled. So time has come that we have to check. They are elderly people, they are like fathers. కారణం ఏంటంటే మనకి ఒక ఫాదర్ లేడు. ఈ పెద్దవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఈక్వల్ ఏజ్. సో మనలో ఎవరు గొప్ప అనేది వాదం వారి మధ్య ఉంది. అందుకనే ఇప్పుడు మనకి 3 రోజులు ప్రార్థన చేసిన తర్వాత సంఘంలో రెస్పాన్సిబుల్ పీపుల్ హెల్పింగ్ బ్రదర్స్ అని వారు పెట్టారు. సంఘంలో ఆత్మీయమైన క్షేమాభివృద్ధి కొరకు పరిచయం చేయటానికి అది పెట్టినారు. ఇంకొక లోటు ఏముందంటే, నేను కూడా చెప్పినాను 3 days ఫాస్టింగ్ ప్రేయర్లో. కొంతమంది నేను చెప్పిన కొన్ని మాటలు ఈయన ఎందుకు చెప్పాలా, ఈయన చెప్పేది అవసరమా అంటున్నారు. బికాజ్ ఐ ఫెల్ట్ ఇట్. నాకు సంఘంలో ఏం లోటు ఉందో ఆ పించి, ఆ పెయిన్ నాకు కూడా కొంత ఉంది, మీకు కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఎవరైతే కోర్టుకు వెళ్ళారో, కోర్టుకు వెళుతున్నారో, కలిసి పని చేయకుండా ఒక గుంపుకుంటున్నారో, అటువంటి ఎవరిని పరిచర్యలో వాడకుండా మనము లోకల్గానో లేకపోతే ఉన్నవారిలోనో సీనియర్స్ ఎక్కడ తెచ్చుకుని కొంత పరిచయం. ఎందుకంటే వీ హావ్ గివెన్ దెమ్ సఫిషియెంట్ టైం, సఫిషియెంట్ మంత్స్, సఫిషియెంట్ ఇయర్స్. దే ఆర్ నాట్ గెటింగ్ యునైటెడ్, దే ఆర్ నాట్ గెటింగ్ కాంప్రమైజ్డ్. వాళ్ళు కలిసి పని చేయటానికి వారి మధ్య ఐక్యత కనపట్ల. సడన్లీ some 20 people will come from somewhere, 30 people come somewhere, and they go to office, they'll go to prayer meeting, they shout, they say they have a reason. So ప్రతి వారికి ఇది ఒక ప్లాట్ఫామ్ అయిపోయింది. We love them, they can come. బట్ ఇదివరకు కూడా చెప్పాము, మీరెవరు అనవసరం రాకండి ఇక్కడికి. ఇక్కడ 5 సహోదరులు మేము మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్లో మేము ఉన్నాము కదా, వాళ్ళ పేర్లు అడిగి వాళ్ళు రమ్మంటే రండి, లేకపోతే ఊరికే రాకండి. హోల్ డే మీరు ఆదివారం వస్తున్నారు, మీకు చాలామంది తెలియదు. ఎవ్రీడే ఒక భయం. ఎంతమంది వచ్చారు ఎబ్రోన్కి వాళ్ళ,
ఎంతమంది అసలు ఫోన్ చేసి అడుగుతుంటారు, ఎవ్రీవన్ ఇస్ సేఫ్, ఎవ్రీథింగ్ ఇస్ సేఫ్. ఇది కంటిన్యూస్గా అవుతుంది. కారణం ఏంటంటే వారు ఒకరి మీద ఒకరు కేసులు వేసుకుంటున్నారు. నా తలంపు ఏంటంటే ఇట్ ఈస్ మై డిజైర్, నాట్ మై డెసిషన్. ఏంటంటే ఈ గుంపులు ఎవరైతే పోరాడుతున్నారో కోర్టులకు వెళ్తున్నారో వాళ్ళందరినీ కూడా కూర్చోబెడితే వాళ్ళు సెటిల్ అయ్యి రమ్మనండి, దెన్ దే కెన్ డూ. అదర్వైజ్ లెట్ దెమ్ నాట్ డూ ఇట్. లెట్ దెమ్ నాట్ హ్యాండిల్ స్పిరిచువల్ వర్క్ వైల్ గోయింగ్ టు కోర్ట్. దే ఆర్ నాట్ లిజనింగ్, దే విల్ నాట్ లిజన్ బికాస్ సఫిషియంట్ టైమ్ హెస్ బిన్ గివెన్. పోరాటం అంత ఏంటంటే ఎవరి మాట వినాలా? ఎవరి మాట వినాలంటే ఒక సీనియర్ బ్రదర్స్ కొంతమంది కూడి వచ్చి ప్రార్థన చేసుకుని వారు ఎవరు లీడ్ చేయలేదు, అది కూడా తలంపు లేదు. సో ఇది కంటిన్యూ అవుతుంది. అందుకే లోకల్ బ్రదర్స్గా కూడి అన్న చెప్పారు మీరు మినిస్ట్రీ డిసైడ్ చేసినప్పుడు మేము లేము కదా అక్కడ ఇక్కడ ఎవరంటే లోకల్ పీపుల్. దెన్ ఇప్పుడే రెస్పాన్సిబుల్ పెట్టినారు, హెల్పింగ్ పెట్టినారు. తర్వాత మెయిన్ డిఫిషియన్సీ మనకి ఏంటంటే సంఘానికి, హెబ్రోన్ సంఘానికి, వీ హ్యావ్ నో ఫాదర్ అని చెప్పే కదా, వీ డోంట్ హ్యావ్ ఎ డెడికేటెడ్ గాడ్ సర్వెంట్. కురియన్ గారు ఉన్నారు, ఆయన ఒక్కడ సరిపోడు, ఆయనకి హెల్త్ ప్రాబ్లం ఉంది. హీ ఈజ్ నాట్ హ్యావింగ్ దట్ మచ్ ఎనర్జీ అండ్ హీ కెనాట్ టేక్ ఎ స్ట్రాంగ్ డెసిషన్. సో ఈజ్ అలోన్ నాట్ సఫిషియంట్. అసలు నా ఉద్దేశంలో ఏంటంటే ఒక ముగ్గురు సావుకుల్ని డిసైడ్ చేయాలి హెబ్రోన్లో. ఎవరు డిసైడ్ చేస్తారు? వాళ్ళకి దే కెనాట్ డూ, దట్స్ వై దే ఆర్ ఇన్ ట్రబుల్. సో ఒక ముగ్గురు సావుకులను, నలుగురు సావుకులను కురియన్ గారితో పాటు మరొక ముగ్గురును పెడితే దే విల్ లుక్ ఆఫ్టర్ ఎంటైర్ హెబ్రోన్ మినిస్ట్రీ అండ్ నేషనల్ లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా పెట్టుకోనివ్వండి. సో సీనియర్ మోస్ట్ గాడ్ సర్వెంట్స్ ఎవరైనా 30-40 పీపుల్ పిలిచి ఆ ప్రేయర్ మీటింగ్లో వాళ్ళు ప్రేయర్ చేసుకుని లెట్ దెమ్ అపాయింట్ 3 గాడ్ సర్వెంట్స్ ఫర్ హెబ్రోన్, 3 ఫాదర్స్. ఐ డోంట్ మీన్ గాడ్ సర్వెంట్, 3 ఫాదర్స్. అండ్ మేము వాళ్ళు చెప్పినట్టు వింటాము, పరిచయం వాళ్ళు నిర్వహిస్తారు, సంఘాన్ని వాళ్ళు నడుపుతారు. తర్వాత నేషనల్ మినిస్ట్రీ ఉంది కదా త్రూఅవుట్ కంట్రీ, మీన్ అబ్రాడ్, దాని మీద ఒక 10 మందిని 20 మందిని వాళ్ళు నిర్ణయించుకోనివ్వండి. లెట్ దెమ్ కమ్ అండ్ ప్రే అండ్ అపాయింట్ 3 గాడ్ సర్వెంట్స్ అండ్ 10, 20, 30 నేషనల్ లీడర్స్. లెట్ దెమ్ డూ. దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ. దే హ్యావ్ నో మైండ్. దిస్ ఈస్ గోయింగ్ ఆన్ లైక్ దట్. సో వీఆర్ వెరీ సారీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ హెబ్రోన్ టుడే మార్నింగ్ ఆల్సో. మీకు అభయం ఇచ్చేది ఏంటంటే నాయకుల్ని, సేవకుల్ని మనవి చేస్తూ ఉన్నాం, డోంట్ కాల్ పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ because it's Hebron headquarters and create trouble, shout, and do all sort of things. We have already requested. Still people are coming. ముగ్గురు నలుగురు సాకులను అపాయింట్ చేస్తే ఎవరైనా రావాలంటే హెబ్రోన్కి బయట నుంచి వాళ్ళ అనుమతితోనే రావాలి. దే ఆర్ ఫాదర్స్, దే ఆర్ అనుమతితో రావాలి. దే కెన్ కమ్, వాళ్ళు చూసుకుంటారు. సో వాళ్ళు ఒక ముగ్గురు నలుగురు సాకులు పెట్టేదాకా ఎవ్రీ సండే ఇస్ గోయింగ్ టు బి ఏ ట్రబుల్ సమ్ సండే. వీ డోంట్ నో వాట్ ఇస్ హ్యాపెనింగ్. సో ముగ్గురు నలుగురు సాకులు కావాలి. ఎందుకు చెప్తున్నానంటే ఫర్ యువర్ నాలెడ్జ్ అండ్ ఫర్ యువర్ ప్రేయర్, నాట్ టు ప్రాపగేట్ ఎనీవేర్. మీ నాలెడ్జ్ కొరకు, మీ ప్రేయర్ కొరకు, సమాధానంగా పరిచయం జరగటానికి కాంపౌండ్ ఎన్నో మినిస్ట్రీస్ ఉంటున్నాయి. వీళ్ళందరూ కూడా ఎందుకు కోర్టుకి వెళ్ళి మళ్ళీ ఎందుకు మినిస్ట్రీ చేయటం రావాలి? అలాగ ఎక్కడైనా ఉందా? సో వాళ్ళు ఎందుకు వెళ్ళారో దే హ్యావ్ దేర్ ఓన్ కన్విక్షన్స్. నేనే కాదంటలే, వాళ్ళకి రీజనింగ్, వాళ్ళ కన్విక్షన్స్, వాళ్ళవన్నీ ఉన్నాయి. అయితే మనం అనుకున్నాం కదా, no society, no trust, we will work together under the God servants క్రమం కింద, భక్ష్యంగా నియమించిన వాటి కింద మనం పనిచేస్తామని చెప్పిన తర్వాత మళ్ళీ ఒక గుంపులు చేసుకుని ఈ పులిపేట మీద నేను వాక్యం చెప్తే చాలా అసహ్యంగా ఉంది కదా. కనుక ఇది పోవాలంటే నా ఉద్దేశంలో పరిష్కారం, ఎందుకంటే చాలా కాలంగా నేను ఇక్కడ దేవుని సేవ చేస్తున్నాను. ఐఎమ్ నాట్ ఫుల్ టైమ్ గాడ్ సర్వెంట్. సో ఐ హ్యావ్ సమ్ లిటిల్ నాలెడ్జ్. సో నా నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నాను. ఇమీడియట్గా కురియన్ గారు ఒక 30 మంది సీనియర్ గాడ్స్ అని పిలిపించి ఆయన ప్రార్థన చేసి ఒక ముగ్గురులో అపాయింట్ గాడ్ సర్వెంట్స్ ఫర్ హెబ్రోన్. దే విల్ లుక్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్. తర్వాత నేషనల్ గాడ్ సర్వెంట్ పెట్టుకోమనండి, వాళ్ళు కూడా మిగతా చూసుకుంటారు. సో లెట్ దెమ్ కమ్ అండ్ ప్రే. దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ. దే కెనాట్ రిసీవ్ ఈచ్ అదర్. దే కెనాట్ ఫేస్ ఈచ్ అదర్. దే కెనాట్ లుక్ అట్ ఈచ్ అదర్. హౌ లాంగ్ వీ హ్యావ్ టు సఫర్ లైక్ దిస్? సో వాట్ ఐఎమ్ టెలింగ్, నాట్ ఎక్స్పోజింగ్ దెమ్, బట్ దిస్ ద బర్నింగ్ సిచ్యుయేషన్ టుడే. లెట్ దెమ్ ప్రే and appoint 3. That is immediate requirement. Until God servants are appointed, no one need to serve here. Local people, experienced people unnaru. We are able to cater all your spiritual needs. I am telling. It may be 1 week, not forever. 2 weeks. So we thought we are praying until these elderly people settle. Come in the room and pray and settle. Don't handle anything here. We have got sufficient people to look after your spiritual needs.
That is number one. I'm closing one minute. So you are giving offering. We are very thankful to you all. You are very, very sacrificial, and your money is intact. So because of all this trouble, you may be wondering where his money is going. Money is intact. Brothers have appointed 10 people, finance people. I am one among them. Money is intact. It is being used for the glory of God. So with these two things, you pray, and these are the immediate needs. Pray that such situations doesn't occur. No one, whoever going to court, whoever going to police station, such people should not handle any ministry. That is our ministry. That is our spiritual principle. So if you abide by that, there won't be any problem. Then definitely, if you make them to sit for some time, let them settle down or let them not settle down. So God's work will continue. So sorry for the little explanation. If I am hurting anybody, in the interest of the house of God, I told, I am not against anyone. Praise the Lord.